బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి ఏరియా ఉలిక్కి పడింది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పేలింది. ఒకదాని తర్వాత మరొకటిగా 3 సిలిండర్లు పేలినట్లుగా చెబుతున్నారు. షేర్లింగంపల్లిలో ఓ సంస్థ 55 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. అందులో పనిచేసే కార్మికుల షెడ్లలో ఈ పేలులు సంభవించినట్లుగా తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో భవన నిర్మాణ కార్మికులంతా పనిలోకి వెళ్లిపోయారు. షెడ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. తొలుత ఒక సిలిండర్ పేలగా మంటలు ఆర్పేందుకు అక్కడి వారు ప్రయత్నించారు. ఇంతలో మరో సిలిండర్ పేలింది. చూస్తుండగానే ఇంకో సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు అలాగే స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 3 ఫైర్ ఇంజిన్స్ ను రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి ఏరియా ఉలిక్కిపడింది. గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ పేలుడుకి సంబంధించి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు పేలినట్లుగా చెప్తున్నారు? స్థానికులైన కార్మికులైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూసుకుంటే కనుక అయితే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థలో ఆ సిలిండర్ బ్లాస్ట్ కావడం జరిగింది. అక్కడ అయితే విజువల్ లో కూడా క్లియర్ గా చూస్తూనే ఉన్నాము. మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఒక్కసారిగా భారీ శబ్దంతో అక్కడ ఆ పేలిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణంలో ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులు ఒక షెడ్ లాంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. షెడ్ లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఉడావుడిన ఒక్కసారిగా పేలడం జరిగింది. అయితే భారీగా మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర అయితే భయాందోళనకు గురయ్యారు. ఆ యొక్క సౌండ్ కు వినేసి అక్కడ నుంచి అందరూ కూడా పరుగులు పెట్టినటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులు ముగించుకొని అక్కడ బయటికి వచ్చిన క్రమం లోపల ఒక్కసారిగా పేలడం చేత అక్కడ మొత్తం కూడా ఆ బిల్డింగ్స్ అన్ని క్రాక్ రావడం జరిగింది. ఆ తీవ్ర ఆస్తి నష్టం జరిగింది, కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఒక్కటేసారిగా ఆ 2 నుంచి 3 సిలిండర్లు పేలినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ యొక్క సిలిండర్ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఆ తీవ్ర భయాందోళనకు గురై అక్కడ నుంచి పరుగులు పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి షెడ్ లోపల ఆ గ్యాస్ లీక్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రాథమిక అంచనా వేశారు. ముఠాముఠిన సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆ గ్యాస్ సిలిండర్ పేరడానికి కారణాలను అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ గ్యాస్ లీకే కారణమా లేదంటే ఇంకేదైనా ఆ ప్రమాదం సంభవించిందా అనే కోణం లోపల కూడా అక్కడ ఆ మొత్తంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. సార్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. బైక్ పై వచ్చారు.